నమస్తే. ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తిగా చేయడం జరిగింది. కావలిస్తే మీకేమన్నా అనుమానాలుంటే విపక్ష సభ్యులను ఉద్దేశించి బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ మిగతా విపక్ష సభ్యులను ఉద్దేశించి మీకేమన్నా అనుమానాలుంటే మేము మీకు రికార్డు పంపిస్తాం. ఏ ఏ నియోజకవర్గానికి ఎన్ని వందల కోట్లు మేము రుణమాఫీ చేశామో దాన్ని స్పష్టంగా మీకు రాసి పంపిస్తున్నాం. మీకేమన్నా డౌట్లు ఉంటే మీరు చర్చకు రండి. పూర్తి స్థాయిలో మేము రుణమాఫీ జరిపించాము. అది ఒక్క సంవత్సరంలోనే. మీలాగా విడతల వారీగా 25,000 చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన మాటను 4 ఏళ్లలో అట్లా చేయడం మేము చేయలేదు. మీ మాదిరి కాలయాపన చేసుకుంటూ అది వడ్డీలకే సరిపోయేటట్లు మేము చేయలేదు. మేము పూర్తి స్థాయిలో ఒకేసారి మేము ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాన్ని సమర్థిస్తూ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి కూడా అయినటువంటి బట్టి విక్రమార్క గారు కూడా లేచి వివరణ ఇవ్వడం ఓకే. నిన్నటి దినంన బీజేపీ సభ్యులు ఏలటి మహేశ్వర్ రెడ్డి గారు కానీ పాయల్ శంకర్ గారు కానీ తర్వాత ఈరోజు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఒక సవాల్ విసరడం జరిగింది. ముఖ్యమంత్రి సమక్షంలోనే వాళ్ళు మాట్లాడిన తదుపరే ఇతను మీరు అంటున్నారు కదా రుణమాఫీ జరిగింది మేము రాష్ట్రంలో గొప్పగా చెప్తున్నారు కదా, రాష్ట్రంలో మేము రుణమాఫీ పూర్తి స్థాయిలో చేశామని చెప్తున్నారు కదా, మీకు సవాల్ విసురుతున్నా. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కానీ ఏ గ్రామంలో కానీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగింది అని ప్రజలు రైతులు ఒప్పుకుంటే, మా గ్రామంలో పూర్తి స్థాయిలో జరిగింది రైతులు ఒప్పుకుంటే నేను అక్కడే ముక్కు నేలకు రాస్తాను, నా పదవికి రాజీనామా చేస్తాను, మీరు సిద్ధమా అంటూ సవాల్ విసరడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి నుండి కానీ ఉప ముఖ్యమంత్రి నుండి కానీ వివిధ వ్యవసాయ మంత్రి నుండి కానీ ఎలాంటి సమాధానం లేదండి. అంతకుముందేమో రుణమాఫీ జరిగిందని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం, మరి వాళ్ళు లేచి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు లేచి మాట్లాడినప్పుడు ఎక్కడైనా మీరు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే మేము సవాల్ విసురుతున్నాం, రండి వెళ్దామని చెప్తే మాత్రం దానికి సమాధానం లేదండి. దానికి సమాధానం దాటవేత. ఎందుకు అసలు ఈ పరిస్థితి? అది నిండు అసెంబ్లీలోనన్నా మీరు నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉంటారని ప్రజల నమ్మకం, రైతుల నమ్మకం. అక్కడ కూడా ఏంటండి ఇది? వాళ్ళు అడిగిన సవాళ్ళను స్వీకరించవచ్చు కదా. ఆయన ఓపెన్గా చెప్తున్నాడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, నా నియోజకవర్గంలో కానీ వేరే కాన్స్టిట్యున్సీ ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందని మీరు నిరూపిస్తే నేను అక్కడే ముక్కు నేలకు రాస్తాను, నా పదవికి రాజీనామా చేస్తాను. ఇది నా సవాల్. ఇక మరో ఎమ్మెల్యే బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు లేచి నా నియోజకవర్గంలో ఈ మొత్తం రైతులు 51,000 మంది రైతులు ఉన్నారు, అందులో 20,000 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది, ఇంకా 31,000 మంది రైతులు అట్లాగే ఉన్నారు. దీనికి సమాధానం లేదు. ఒక దిక్కు రైతులు అల్లాడుతున్నారండి. అసలు ఏంటి? ఇప్పుడు మనము వారి గురించి పదే నెలకు 2-3 సార్లు వస్తుంటాయి ఈ వార్తలు. మేము చదివి మా నోళ్ళు పోతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వమేమో ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ మంత్రి గారు కానీ తర్వాత ఉప ముఖ్యమంత్రి కానీ మాకు కావాల్సినంత మైలేజ్ రావడం లేదు, పల్లెల్లో మా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మా గురించి అంత వ్యతిరేక భావంతో మీరు ప్రచారం చేస్తున్నారని విపక్ష పార్టీలను కానీ కొంతవరకు మీడియా మీద కూడా దుమ్మెత్తిపోస్తారు. అక్కడక్కడ ఈరోజు మీడియా గురించి కూడా మాట్లాడడం జరిగింది వారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, సార్ మీరిచ్చిన వాగ్దానం ప్రకారమే మీరు 2023లో అప్పటి పిసిసి అధ్యక్షునిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ మీరు తక్షణం రైతులారా వాళ్ళు మీకు తప్పుడుగా చేశారు, రుణమాఫీ సక్రమంగా చేయలేదు, మీరు అన్యాయం అయిపోయారు, ఇప్పుడే నేను చెప్తున్నా మీరు వెళ్ళి 2 లక్షల రూపాయలు తీసుకొని రండి, నేను వచ్చిన తర్వాత మీకు మొదటి సంతకం రుణమాఫీ మీదనే ఉంటుంది, తొలి 100 రోజులనే మీకు ఈ వాగ్దానం నెరవేరుస్తా అన్న మాట వాస్తవమా కాదా సార్? ఇది ఆన్ ది రికార్డ్, అందరు ప్రజలు విన్నారు, మీడియా వింది, ఇప్పటికీ ఆ రికార్డు ఉంది. మీరు చెప్పిందే ఆ మాట.
మరి మీరు గెలిచిన తర్వాత రకరకాల కొండ్లండి. మీరు రేషన్ కార్డుల గురించి కూడా మాట్లాడారు సార్. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల నుండి రేషన్ కార్డులు ఇవ్వలేదు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు మాత్రం ఫుల్గా భోంచేసిండ్రు కానీ పేద ప్రజలకు మాత్రం తిండి కోసం రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పేసి మీరు పదే పదే వాళ్ళ మీద విరుచుకుపడ్డం జరిగింది. ఇది కొంతవరకు వాస్తవం కూడా, వాస్తవమే. రేషన్ కార్డులు ఇవ్వలేదు వాళ్ళు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తక్షణమే రుణమాఫీ గురించి రేషన్ కార్డుని ఎట్లా ప్రమాణంగా పెడతారండి మీరు? రేషన్ కార్డులు ఇవ్వలేదు 10 సంవత్సరాల నుండి మీరే అన్నారు. మళ్ళీ అదే రేషన్ కార్డును ప్రామాణికంగా మీరు రుణమాఫీకి ఎలా పెడతారండి? వాళ్ళ దగ్గర రేషన్ కార్డు లేదని తెలిసి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ అని మీరు అనడం ఎంతవరకు సమంజసం సార్? అంటే 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డులు ఇవ్వలేదని మీరే అంటారు, మళ్ళీ రేషన్ కార్డునే ప్రామాణికంగా మీరు రుణమాఫీకి పెడతారు. ఇది ఎక్కడ న్యాయం సార్? మీరు చాలా దేవుళ్ళ మీద సార్, వేములవాడ రాజన్న మీద ప్రమాణం చేసి చెప్పారు, యాదగిరి నరసన్న మీద, భద్రాచలం రామన్న మీద, శ్రీశైలం మల్లన్న మీద, కురుమూర్తి గట్టు కురుమన్న మీద కూడా ప్రమాణం చేశారు సార్. మీరు రైతులకు రుణమాఫీ మేము చేస్తాము అని చెప్పేసి ఎంత సంబరపడిపోయారు సార్ రైతులు, ఎంత పులకరించిపోయారు. ఒక రైతు బిడ్డ, మీరు పదే పదే చెప్తుంటారు, నేను నల్లమల్లకెళ్ళి వచ్చాను, నేను ఒక రైతు బిడ్డను, నాకు రైతు కష్టం గురించి తెలుసు, రైతుల వెదల గురించి తెలుసు, నేను రైతును కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు, నేను వచ్చినాక ఖచ్చితంగా చేస్తా అంటే మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేశారు సార్ వాళ్ళు. మీరు అప్పుడు ఈ కొండ్లు చెప్పలేదు సార్. రేషన్ కార్డు ప్రామాణికంగా, తర్వాత 2 లక్షల పైన 2,50,000 రూపాయలు, 2,80,000 రూపాయలు ఉన్న వాళ్ళు కూడా కొండ్లు చాలామంది జరగలేదు సార్. వివిధ కారణాల వల్ల చాలామందికి ఆగిపోయింది. అప్పుడు ఆ కొండ్ల గురించి ఏం చెప్పలేదు సార్. ఇప్పుడు అన్నీ వెళ్తున్నాయి బయటికి. మీరు వెళ్ళినా ఇప్పుడు పదే పదే మేము పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశాం, మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశామంటే విపక్షాలు అడిగిన ప్రశ్నకు సమాధానం సార్ దాన్ని దాటవేస్తారు. దాన్ని దాటవేసి వేరే దాంట్లో మీద దాడికి దిగుతారు. మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు, 6 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు, మేము మీ అప్పులకు కిస్తులు కడుతున్నాం, మీరేం సొక్కమా సార్? మీరు కూడా అప్పులే చేశారు కదా. మీరు కూడా ఇప్పుడు ఒక్క సంవత్సరానికి 1,50,000 కోట్లు అప్పు చేసినారు. మీరు మీ ఆర్థిక మంత్రి అసెంబ్లీ సాక్షిగా రికార్డుగా చెప్పాడు కదా సార్. ఎవరైనా అప్పులు లేకుండా ఏం చేస్తలేరు కదా, అప్పులు చేస్తూనే ఉన్నారు. ఎవరైనా వాళ్ళైనా మీరైనా అప్పులు చేస్తూనే ఉన్నారు కదా. మీ నోటి నుంటే మీరేం కదా నిన్న అన్నది, రాష్ట్ర ఆదాయం 18,000 కోట్లు, దానిలో జీతభత్యాలకు 6,500 కోట్లు పోతున్నాయి, గత ప్రభుత్వం చేసిన అప్పులకు కిస్తులకు 6,500 కోట్లు పోతున్నాయి, ఇక మిగిలింది 5,000 కోట్లే, అవి రాష్ట్ర అవసరాలకు సరిపోతలేవు కాబట్టి అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ భావన మీరేగా చెప్పింది. ఇదంతా ప్రజలు అప్పుల మీరు వడ్డీలు కడుతున్నారా, గత ప్రభుత్వం ఏం చేసింది, అవన్నీ రైతులు పట్టించుకోరండి. రైతులకు కావాల్సింది మీరిచ్చిన మాట ప్రకారంగా మీకు ఓట్లేశారు, మీరు ఇప్పుడు రుణమాఫీ చేస్తారా చెయ్యరా అనేది వాళ్ళకి అంతే తప్ప వేరే ఆలోచించారు సార్. ఇప్పుడు విపక్ష సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు అసెంబ్లీలో మీ మీద ఇంత దాడికి దిగారు కదా, మరి మీరు ఆ సవాల్ను స్వీకరించవచ్చు కదా సార్. మీరు రుణమాఫీ చేసింది నిజమే అయితే పల్లా రాజేశ్వరరెడ్డి గారు చేసిన సవాల్ను మీరు స్వీకరించాలి కదా. ఎస్, మేము స్వీకరిస్తున్నాం, మేము అసలు రాష్ట్రంలో ఎక్కడన్నా ఏ రైతునన్నా అడగండి మొత్తం రుణమాఫీ చేశాం అని మీరు చెప్పొచ్చు కదా సార్. ఆ మాట ఎందుకన్నారు? రైతులు అదే కోరుకుంటున్నారు సార్. మీరు పల్లెల్లో మాకు అసలు క్రెడిబిలిటీ రావట్లేదు, మేము చేసిన పనులకు అక్కడ నుండి స్పందన కరెక్ట్ లేదు, మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, మాకు రావాల్సినంత మైలేజ్ రావడం లేదు, ఇవి మీ మాటలు అక్కడక్కడ విన్నాం. ఎందుకు వస్తుంది సార్? మీరు సగం పని అంటే రైతులకు సగం మందికి రుణమాఫీ చేసి సగం మందికి రుణమాఫీ చేయకుండా రైతు బంధు కూడా అరకొరగా వేయడం, ఒకసారి ఎగ్గొట్టడం, ఇప్పుడు కూడా మీరు దాని కాలయాపన ఎక్కువ చేయడం, ఇవన్నీ చేస్తుంటే రైతులలో మీపై వ్యతిరేక భావన పెరిగిపోతుంది సార్. ఇది వాస్తవం. ఇప్పుడు వాళ్ళు ఏమనకపోవచ్చు, ఇప్పుడు మౌనంగా ఉండొచ్చు, మౌనంగా మిమ్మల్ని భరించవచ్చు, ఏ బాధ ఉన్నా మౌనంగా వాళ్ళు ఉండొచ్చు. కానీ 2028 సంవత్సరం దగ్గర పడుతున్న కొద్దీ వాళ్ళ కసి కోపంగా మారుతుంది, కోపం ఇంకా తారస్థాయికి మారిపోతుంది. అప్పుడైతే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి కదా సార్. ఇప్పుడు మీరు ఎంత దాట వేసినా ఇంకా కొంత సమయమే కదా, ఇంకొక 2 సంవత్సరాలు దాటిపోయాక మాత్రం మీరు సమాధానం అయితే చెప్పాల్సిందే కదా సార్. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు సార్. ఇప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు అంత డైరెక్ట్గా నిండు అసెంబ్లీలో మీ మీద సవాల్ విసురుతున్నాడంటే ఇది వాస్తవమే కదా సార్. గ్రౌండ్లో ఆ పరిస్థితులు ఉంటేనే కదా ఆయన ఆ సవాల్ విసిరేది.
ఒక విపక్ష సభ్యుడు మీపై అసెంబ్లీలో అంత ఛాలెంజ్ చేస్తున్నాడంటే ఇది వాస్తవం ఉంటేనే కదా జరిగేది. మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆ మిగతా రైతులకు కూడా రుణమాఫీ చెయ్యండి సార్. మీరు కొంత సమయం తీసుకున్నా సరే, పోనీ మీరు అసలు 2 లక్షలు కొంతమందికే ఇచ్చే బదులు 1 లక్ష అందరికి ఇచ్చినా చాలా బాగుండేది. అది ఆదరాబాదరగా మరి ఎట్లా అనుకొని చేసిండ్రో ఏమో, కానీ సగం మందికి మీకు బ్యాంకర్స్ ఇచ్చిన రిపోర్ట్ కూడా 49,000 కోట్ల రూపాయలు అని చెప్పేసింది. మీరు 21,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసినామని పదే పదే చాలా సందర్భాల్లో మీరు అన్నారు. ఇక మిగతా డబ్బులు కూడా ఉంటాయి కదా సార్. రైతులకు వాళ్ళకి ఎంత చేసినా తక్కువే సార్. మనం ఎన్నో పరిశ్రమలకు సబ్సిడీలు రాయితీల రూపకంగా ఎన్నో వేల కోట్లు ఇస్తారండి. వేల కోట్ల రూపాయలు, ఒక్కొక్క ఎకరం 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అప్పనంగా మీరు పరిశ్రమలకు అప్పచెప్తారు. రైతుల విషయానికి వచ్చే వరకు మాత్రం కొండ్లు పెట్టడం ఇది మీకు సమంజసం కాదు సార్. మీరు ఒక రైతు బిడ్డ అని చెప్పుకున్నప్పుడు రైతులకు ఇచ్చిన మాటను మీరు నెరవేర్చుకోవడం, విపక్ష సభ్యులు అంత సవాల్ చేస్తున్నా దాన్ని మీరు పెడచెవిన పెట్టడం మాత్రం ఇది పద్ధతిగా